79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న భారతదేశం చూసుకున్న బీసీలు ఏకాకులు అయిపోయారు. స్వతంత్రానికి ముందు బ్రిటిష్ వాడు ఉన్నప్పుడన్నా రిజర్వేషన్లు ఉన్నాయి. సాహు మహారాజు కానికి రిజర్వేషన్లు కొనసాగిన బీసీలకు. స్వతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమా అని మా ఎస్సీ ఎస్సీ సోదరులు స్వతంత్రం రాకపూర్వమే ఆయన పూణే ఒప్పందం ద్వారా మాకు దేశ స్వతంత్రం ముఖ్యం, దానికంటే ముందు నా జాతి హక్కులు ముఖ్యమని ఆ రోజు అంబేద్కర్ గారు కొట్లాడి తీసుకొచ్చుకోండి. మరి తెలంగాణ ఉద్యమం జరుగుతుంటే వీళ్ళ ఉన్న బీసీ నాయకులకు ఒక్కరికి సోయి లేదు. పూణే ఒప్పందం ద్వారా ఏ విధంగా అయితే అంబేద్కర్ మాకు రిజర్వేషన్ తీసుకొచ్చి పెట్టిండో తెలంగాణ రాకముందుకే మీరు తీసుకొచ్చుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏకాకులు అవుతారు, మీరు నష్టపోతారు. తెలంగాణలో అంతకుముందు రెడ్డి వెలమల చేతుల చిక్కి విల్లవిల్ల అన్నటువంటి తెలంగాణ, ఓ సాయుధరహితంగా పోరాటం జరిగిన తెలంగాణ, చెప్పులు చేతిలో పట్టుకొని తల కిందికి వేసుకొని నడిపించినటువంటి దుర్మార్గమైన పటేల్, పట్వారి, భూస్వామి, దేశ్ముఖ్లు ఏలినటువంటి ఈ గడ్డ మీద మళ్ళా ప్రమాదం రాబోతుందని కూడా ఆ రోజు విశారదనన్న ఉస్మానియా వేదికగా చెప్పిండు. మొదటి నుంచే తెలుసుగా ఇవన్నీ, మొదటి నుంచే తెలుసు. కానీ ఎట్లుంటది ఇక ఇది అంతా వ్యవహారం వ్యవహారం అంతా చేతులు విసుకొని చేతులు కలుపుకొని అలాయపాలా చేసుకుంటున్నది వ్యవహారం నడిచింది ఇంతకుముందు. ఇప్పుడు అలాయపాలా వ్యవహారాలు నడవయి. ఇప్పుడు తెగిరిచి బరి తెగించి బజార్లో నిలబడి కొట్లాడేటువంటి వ్యవహారం నడుస్తుంది. బీసీ ఉద్యమ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక బీసీ వేదిక మీదకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులందరూ వచ్చి నా తోట పుట్టినటువంటి నా బీసీ సోదరులకు మేము అండగా ఉన్నామని ఈరోజు విశారదన్ అన్న అంత పెద్ద వ్యక్తి వచ్చి ఈరోజు నిలబడి జ్ఞానమసిగా ఆయన ప్రకటించి మా యొక్క జాతి మాదిగా మాల జాతుల నుంచి మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్ మేము అనుభవిస్తున్నాం. నా సోదరులకు అవి లేవు. నా సోదరుల కోసం రాజ్య సింహాసనం మీద బీసీలను కూర్చోబెట్టడం కోసం మెజారిటీగా ఉన్న ప్రజలు ఏలాలి. ఈ మైనార్టీ ఉన్నోడు 4% ఉన్నోడు 7% ఉన్నోడు ఏలుడేంది, 93% ఉన్న మనం వానికి అడుక్కోవడం ఏంది, ఈ బిచ్చం బతికేంది అని విశారదన కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆయన మద్దతు తెలపడం జరిగింది. ఆయన అంతిమ ఉపన్యాసం కూడా ఈ యొక్క దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో 79 సంవత్సరాలుగా ఏం జరుగుతుంది, అంతకుముందు ఎవడేలిండు, ఈ కుట్రలు మొత్తం ఇప్పించడం జరిగింది ఈరోజు విశారదన.